అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇజ్రాయెల్ నాయకత్వం ముఖ్యంగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్యాబినెట్లోని సభ్యులను తీవ్రంగా హెచ్చరించారు. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్తో చేసిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూపై ఇజ్రాయెల్ మంత్రులు చేసిన విమర్శలను లక్ష్యంగా చేసుకుని అమెరికాను తక్కువగా అంచనా వేయొద్దు, మద్దతును తేలిగ్గా తీసుకోవద్దు అంటున్నారు. ఇది ఇజ్రాయెల్కు ఒక ముఖ్యమైన రిమైండ్గా గుర్తు చేస్తున్నారు. వాన్స్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ప్రపంచంలోని ఏకైక లీడర్ అని. ఇజ్రాయెల్పై సానుభూతి కలిగి ఉన్నవారు ఒకవేళ తాను ఇజ్రాయెల్ క్యాబినెట్లో ఉండుంటే ప్రపంచంలోని ఏకైక శక్తివంతమైన మిత్రునిపై దాడి చేసేవాన్ని కాదు అంటున్నారు వాన్స్. అదనంగా ఇజ్రాయెల్ రక్షణకు ఉపయోగపడే ఆయుధాల్లో 2 నుంచి 3వ వంతు అమెరికన్ చేతులతో తయారై అమెరికన్ పన్ను డబ్బులతో చెల్లించబడ్డాయని నొక్కి చెప్పారు. నెతన్యాహు స్వయంగా విమర్శించలేదని, కానీ కేబినెట్ సభ్యులు వ్యక్తిగతంగా ట్రంప్పై దాడి చేశారని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్తో చేసిన ఒప్పందం, లెబనాన్లో ఇజ్రాయెల్ ఆపరేషన్స్పై విభేదాలున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలు చారిత్రాత్మకంగా బలంగా ఉన్నప్పటికీ ట్రంప్ 2వ పర్యాయంలో అమెరికా ఫస్ట్ విధానం కారణంగా మిత్ర దేశాల నుంచి పరస్పర గౌరవం, సమన్వయం కోరుతోంది. వాన్స్ హెచ్చరిక ఇజ్రాయెల్ ఒంటరితనాన్ని గుర్తు చేస్తూ అమెరికా మద్దతు ఎంత కీలకమో సూచిస్తోంది. ఇజ్రాయెల్ అధికారులు వాన్స్ వ్యాఖ్యలకు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్తో సంబంధాలు మరింత దెబ్బతినకుండా ఉండేందుకు బలమైన ప్రతిస్పందన అయితే చేయలేదు. కొంతమంది మంత్రులు పబ్లిక్గా స్పందించారు. అధికారిక స్థాయిలో నెతన్యాహు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారు. ఇది 2 దేశాల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాలను ప్రతిబింబిస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలు చాలా దశాబ్దాలుగా బలంగా కొనసాగుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్కు సైనిక సాయం, ఆర్థిక మద్దతు, అంతర్జాతీయ వేదికలపై దౌత్య మద్దతు అందిస్తూ వచ్చింది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో అమెరికన్ ఆయుధాలు, సాంకేతికత కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అంతర్జాతీయ రాజకీయాల్లో ఏ స్నేహమైనా పరస్పర గౌరవం, అవగాహన అవసరం. వాన్స్ హెచ్చరిక ఇజ్రాయెల్ నాయకత్వం అమెరికా ప్రయోజనాలను గౌరవించి పబ్లిక్గా విమర్శలు చేయకుండా ఉండాలని సూచిస్తోంది. ఇరాన్ ఒప్పందం, లెబనాన్ ఆపరేషన్ల నేపథ్యంలో అమెరికా తన విధానాలను అమలు చేయడంలో ఇజ్రాయెల్ సహకారం కోరుతోంది. ప్రపంచంలోని వ్యతిరేకత గురించి ప్రస్తావించడం ద్వారా ఇజ్రాయెల్ ఒంటరి కాకుండా ఉండాలంటే అమెరికా మద్దతు చాలా కీలకమని నొక్కి చెప్పారు వాన్స్.